నార్మల్గా దోశలు వేసుకొని తినడం కంటే ఇలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మనము తిరువాత పోపు వేసుకొని లైక్ ఇలా దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ కర్రీ చట్నీ ఏం అవసరం లేకుండా తినేయచ్చు. సో నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసిన సెకండ్ డే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేస్తానన్నమాట. చాలా ఎమ్మీగా ఉంటాయి. అండ్ ఈ బుక్స్ సంగతికి వస్తే తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉంటే చదవమనేసి ఆన్లైన్లో 2 బుక్స్ అయితే ఆర్డర్ చేశాడనమాట నా కోసము. సోముకి చాలా ఇంట్రెస్ట్ అనమాట బుక్స్ చదవడము. సో అలాగా చాలా ఉన్నాయి ఇంట్లో బుక్స్ ఇవి కాకుండా. అండ్ సోము వర్క్ చేసుకునే టేబుల్ డ్రాలో లాక్ చేసి పెట్టాను, కేదార్ అన్ని కిందికి పీక్ పడేస్తున్నాడు అనేసి. ఇంకా ఈ మధ్య తనకి టైం లేక చదవటం లేదనమాట. సో తను ఫ్రీగా ఉంటే నువ్వు చదువుకోవద్దు అనేసి ఈ 2 బుక్స్ అయితే ఆర్డర్ చేశాడు నా కోసం అమెజాన్ నుండి. సో ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కేదార్ని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో ఇంకా 2 జాబ్స్ అయితే చేయొచ్చు అనమాట, మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కేదార్ని హ్యాండిల్ చేయడం. స్టిల్ అందుకే జాబ్లో జాయిన్